హాయ్ ఫ్రెండ్స్, ఒగ్గానిని 5 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. మొదటగా ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని బాగా బాణలిలో నూనె వేసుకొని బాగా దోరగా వచ్చేటట్లు వేయించుకోవాలి. బాగా మాగనివ్వాలి బాణల్లో. ఇది తెలుగువారికి ఎంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్. బొరుగులు తీసుకోవాలి. బొరుగులను బాగా వాటర్ వేసి బాగా నానబెట్టాలి కాసేపు, అంటే ఒక 2 minutes. నానబెట్టిన తర్వాత ఆ బొరుగుల్ని తీసుకొని బాణల్లో సాల్ట్, మనకు కావాల్సిన సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. కలియబెట్టుకున్న తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ బొరుగుల్ని, నానబెట్టుకున్న బొరుగుల్ని బాగా పిండుకొని అన్నీ వాటర్ అంతా వెళ్ళేదాకా పిండుకొని బాణల్లో వేసుకోవాలి. బాగా బాణల్లో వేసుకున్న తర్వాత అన్నీ వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత గరిటెతో బాగా, ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ బాగా వేగున్నాయి కదా. ఇప్పుడు బాణంలో వేసుకొని బాగా కలిగి పెట్టుకున్న తర్వాత కలర్ చూసారా, ఇంతకు ముందు తెల్లగా ఉన్న కలరు ఇప్పుడు చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చింది. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న శనగల పొడిని దానిపైన చల్లుకొని తర్వాత బాగా స్పూన్తో కలుపుకొని పైన చూపిన విధంగా కలుపుకుంటే మనకి చక్కగా కలర్ వస్తుంది. తర్వాత కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన ఒగ్గాని రెడీ అయిపోయినట్టే. ఇంకా ప్లేట్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకోవటమే. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.